హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు న్యూ వ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా వేరే ఊర్లో ఫాస్టింగ్ అనగానే ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవన్నీ తింటారు కదా. సో మా ఊర్లో మేము అలా ఫాస్టింగ్ అంటే ఇడ్లీ, దోశ ఇవేవి ప్రిఫర్ చేయము. సో మా సైడ్ అయితే కొన్నే తినగలుగుతాము. ఫాస్టింగ్ అంటే సాబుదానా, పొటాటోతో చేసిన ఏవైనా రెసిపీస్, పొటాటో కిచడీ, పొటాటో వేపర్స్ అండ్ స్వీట్ పొటాటో, పల్లీలు, బెల్లం, బగారా ఇవే ఉంటాయి మా సైడ్. సో ఫాస్టింగ్ అంటే కొన్ని రెసిపీసే మేము ఇక్కడ తినగలుగుతాము. సో తెలంగాణ సైడ్ అయితే అన్నీ తినగలుగుతారు కదా. సో అలా మేమైతే ఫాస్టింగ్ అలా అస్సలు చేయము. దానికోసమే నేను మీ ముందుకైతే ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఫాస్టింగ్ రోజు మేము చేసుకునే స్పెషల్ రెసిపీ. స్పెషల్ అని ఎందుకన్నానంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే నేను ఎప్పుడు కానీ సాబుదానా వడ చేస్తాను, కానీ నేను ఇది స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ట్రస్ట్ మీ, చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి వడలు. సో అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక 1/2 kg సాబుదానా తీసుకొని డ్రైగా మనం ప్యాన్ పైన వేయించుకోవాలి. తర్వాత చల్లార పెట్టుకున్న తర్వాత నేను ఒక 3 పొటాటోస్ తీసుకొని అది కూడా మెత్తగా ఉడికించుకొని అందులో నేను ఈ ఫ్రై చేసుకున్న సాబుదానా అయితే మిక్సీ పట్టుకొని అది స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర, ఉప్పు యాడ్ చేసుకొని మనం ఈ వడల్లాగా ఒత్తేసుకొని అది కాల్చుకోవాలి. 2 sides లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన సాబుదానా వడ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి. మామూలుగా నేనైతే సాబుదానా అలానే చేస్తాను ఎప్పుడు కానీ వడలు, కానీ ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్